వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఒక కొత్త మలుపు మేబీ ఒక రకంగా కొత్త వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే సినిమాలో నటించొచ్చు అని చెప్పడానికి ఒక కొత్త మలుపు కూడా ఎగ్జాంపుల్గా అనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు నెపో కిడ్సే వస్తారు అని అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు నెపో కిడ్స్ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో అలా తను ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నటువంటి ఆకాష్ గోపరాజు గారు మన ముందున్నారు. సో ఈ కొత్త మలుపుకి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హలో ఆకాష్ గారు, ఎలా ఉన్నారండి? గుడ్ థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఫస్ట్ ఈ కొత్త మలుపుతోటి మీరు కూడా నేను కూడా ఒక కమర్షియల్ హీరోని అని ఒక గ్లిమ్స్ లాగా మీ గురించి మీరు ఇచ్చుకున్నట్టు ఒక కొత్త మలుపుతో చూపించినట్టు అనిపించింది. సో అలానే అనుకోవచ్చా మేము కూడా? బిట్ మోర్ కమర్షియల్ దెన్ నా ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఇండి, కొంచెం సోషల్ ఇష్యూ మీద ఆధారపడి ఉంది. ఇది కొంచెం మోర్ కామెడీకి వెళ్ళి చేసాం కాబట్టి కొంచెం కమర్షియల్ యాంగిల్లో ఎక్కువ కనిపిస్తాను ఈ ప్రాజెక్ట్లో అయితే. నేను ఇందాక ఫస్ట్ అన్నట్టు నెపో కిడ్ కైండ్ ఆఫ్ పేరు ఇప్పుడు మీకు కూడా ఒక రకంగా ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా రావచ్చు, కానీ ఇప్పుడు నెపో కిడ్స్ ఎక్కువగా ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా చాలా గట్టిగా వచ్చింది. సో మీరు ఇవన్నీ ఫేస్ చేస్తూ స్టోరీస్ కానీ కంటెంట్ కానీ చూస్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ స్టోరీస్ ఎంచుకున్నారు? స్టోరీ విషయంలో అయితే వాట్ ఐ ఫోకస్ ఆన్ ఇస్ మనం చేసిన ముందు ప్రాజెక్ట్ కంటే ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది మనం చూస్ చేసుకున్న నెక్స్ట్ ప్రాజెక్ట్. అండ్ ఈ నెపో యాంగిల్లో చూస్తే అన్లెస్ అంటిల్ మనం ప్రూవ్ చేసుకునే స్టేట్ రాకపోతే ఆడియన్స్ విల్ గివ్ యూ అ వెరీ బ్యాడ్ టైం. అదైతే నిజమే. సో నేను సర్కార్ నౌకరీ తీసుకున్నా అందులో నేను నటుడుగా ప్రూవ్ చేసుకోవాలి. కొత్త మలుపులో ఈ కామెడీ యాంగిల్ తీసుకున్నా కూడా నేను ప్రూవ్ చేసుకోవాలి. సో ఆ ప్రూవ్ చేసుకునే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది మోర్ దెన్ ఎలాంటి స్క్రిప్ట్ చూస్ చేసుకుంటున్నానా. ఎందుకంటే ఈ మధ్య ఏ ట్రెండ్ ఎలా ఉండబోతుందో ఏం అర్థం కావట్లేదు. యూ హ్యావ్ అ కమర్షియల్ బ్లాక్ బస్టర్ లైక్ పెద్ది, బట్ దర్ ఇస్ ఆల్సో లిటిల్ హార్ట్స్. సో అన్నీ వర్కౌట్ అయితే ఏది వర్కౌట్ అవుతుంది ఎవరికి తెలియనప్పుడు నేను చూస్ చేసుకున్న స్క్రిప్ట్ ముందు ఎలా ఉంది, దానికి ఎంత చేంజ్ ఇప్పుడు వచ్చే స్క్రిప్ట్ ఎలా ఉంది, అండ్ హౌ మచ్ ఐ కెన్ ప్రూవ్ యాజ్ అ యాక్టర్ ఫస్ట్. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే పెద్ద చిన్న మూవీస్ అని తీసుకున్నప్పుడు ఈ మూవీ కొంచెం విలేజ్ జోనరాలో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువే వస్తున్నాయి. ఒక రకంగా ఒక కాన్సెప్ట్ తీసుకొని చాలా డిఫరెంట్ స్టోరీస్ చూపిస్తూ ఉన్నారు. సో ఇందులో కొంచెం కొత్తగా ఎలా ఉండబోతుంది అండ్ మీ క్యారెక్టర్ మీకు అంత నచ్చడానికి రీజన్ ఏంటి? ఒకటేంటంటే చాలా బ్రీజీ క్యారెక్టర్, అంటే ఏ కష్టం లేని క్యారెక్టర్. అలాంటిది నాకు ఎందుకు నచ్చిందంటే ఫస్ట్లీ ద చేంజ్ ఇన్ వాట్ ఐ డిడ్ బిఫోర్ టు దిస్. సో అంత ఇంటెన్స్ క్యారెక్టర్ నుంచి సడన్ గా ఒక వెరీ బ్రీజీ క్యారెక్టర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక రకంగా మీలో ఉన్న డాన్స్ స్కిల్ ని కూడా బయట పెట్టడానికి. బట్ జస్ట్ యాజ్ అ రోల్ వెరీ సింపుల్ రోల్ అండి. ఎక్కువ పెద్ద ప్లాట్ లైన్ లేని సినిమా, ఎక్కువ కాంప్లికేషన్స్ లేని సినిమా. సో హాయిగా వెళ్ళిపోయే స్టోరీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను. సో ఏ క్యారెక్టర్ చూసుకున్నా పెద్ద కాంప్లికేషన్ ఉండదు ఈ సినిమాలో. కానీ వాళ్ళందరూ కలిసి ఏదైతే కాన్ఫ్లిక్ట్ అవుద్దో ఆ కాన్ఫ్లిక్ట్లో రకరకాల మలుపులు ఏవైతే వస్తాయో అవి కొంచెం కొంచెం ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అని తెలియదు ఆడియన్స్కి. సో ఆ చిన్నపాటి సస్పెన్స్ ఏదైతే ఉందో దాట్ మేక్స్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో దానివల్ల చూసేసుకున్న రీజన్ మేబీ. సో అంటే కొంచెం చూడడానికి అయితే ఫీల్ గుడ్ వైబ్ అయితే ఉంది అని అంటున్నారు. బట్ స్టిల్ నేనైతే కొన్ని కమెంట్స్ చూసినప్పుడు మీ నుంచి ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారంట ఆల్రెడీ. అంటే లైక్ సర్కార్ నౌకరీలో ఒక ఇంటెన్స్ ఫీల్ చేశారు కదా. సో మళ్ళీ ఒక రెగ్యులర్ డ్రామా, విలేజ్ డ్రామా తీసుకొచ్చారు కాబట్టి మీరు ఇంకొంచెం ఎక్కువగా చేయగలరని మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. సో మరి అది రీచ్ అవుతుందంటారా? అదే, నన్ను ఎప్పుడు కామెడీ యాంగిల్లో చూడలేదు కదా, అంటే చేసిన 2 సినిమాలే అనుకోండి. బట్ మేబీ ఆ ఇంటెన్సిటీతో చూసిన తర్వాత మేబీ అదే ఎక్స్పెక్టేషన్తో ఉన్నారేమో జనాలు, టు షో ద సేమ్ కైండ్ ఆఫ్ ఇమోషన్ వాట్ ఐ షోడ్ ఇన్ సర్కార్ నౌకరీ. కానీ ఇది ఒక కొత్త అవకాశం ఆడియన్స్ కూడా, నాకు కూడా. నాకు ఎలా అంటే నన్ను నేను నిరూపించుకోగలరా కామెడీ యాంగిల్లో, ఆడియన్స్ కూడా నన్ను రిసీవ్ చేసుకోగలరా కామెడీ యాంగిల్లో అనే ఆ కొత్త మలుపు నా జీవితంలో ఇలా రాబోతుంది బేసిక్లీ. సో ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ ఆడియన్స్ ఆల్సో, నన్ను ఈ రోల్లో కామెడీ యాంగిల్ ఎలా చూస్తారు అనేది. అవునవును, నిజం. అందులోనూ ఒక ఇంట్రోవర్ట్ కి, మీరు ఇంట్రోవర్ట్ నుంచి మెల్లమెల్లగా ఇప్పుడు కొంచెం నార్మల్ అవుతున్నట్టున్నారు. సో మీకు ఇంకొంచెం టఫ్ అనే చెప్పొచ్చేమో సెట్స్ లో కానీ, అండ్ ఈవెన్ హీరోయిన్ తో భాష రాకుండా కమ్యూనికేట్ చేయడం కానీ. సో మీరు ఎలా వర్కౌట్ చేయగలిగారు? అంటే యాజ్ అ పర్సన్ ఎస్ అండి, కొంచెం ఇంట్రోవర్టెడ్ అనేది. కానీ చాలా అంటే చాలా ఇండస్ట్రీ కూడా హెల్ప్ చేసింది నన్ను బయటికి రప్పియడంతో. సో కామెడీ మూవీతో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే సెట్ అంతా ఫన్గా ఉంటుంది, టీమ్ చాలా యంగ్ టీమ్ అండ్ చాలా ఈజీగా కలిసిపోయే టీం కూడా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూఆర్ వెరీ కంఫర్టబుల్ ఆన్ సెట్ చాలా విషయాలు కొంచెం ఈజీగా అయిపోతాయి.
సర్కార్ నౌకరీ టైంలో ఏంటంటే చాలా స్టాల్వర్డ్స్తో పనిచేశాను, రాఘవేంద్ర రావు గారు కానీ భరణి గారు కానీ, అలాంటి స్టాల్వర్డ్స్తో ఉన్నప్పుడు. అండ్ అది కూడా నా ఫస్ట్ మూవీ కావడంతో పాటు చిన్నపాటి భయం, చిన్నపాటి టెన్షన్ లాగా, అందులో కొంచెం ఇంటెన్స్ ఫీల్ డెఫినెట్ క్రియేట్ అవ్వాలి. ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో, ఏడుపు కానీ భయం కానీ, ఇవన్నీ కొంచెం కష్టమైన ఎమోషన్స్ అనిపిస్తాయి మోర్ దెన్ సరదాగా ఉండే ఎమోషన్స్ కంటే. సో దానివల్ల ఏంటంటే కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అయ్యా. ఇందులో కొంచెం ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ వచ్చింది నాకు. ఒక రకమైన ఏదైతే కామెడిక్ సీన్స్ డైరెక్టర్ గారు రాశారో, చాలా వెరీ ఫన్ లైట్ హార్టెడ్ సీన్స్ కావడంతో ఇంకొంచెం ఇంట్రోవర్టెడ్ నుంచి కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ నాకు దొరికింది. ఓకే, అంటే మీకు స్వతహాగా మీకు కూడా సెల్ఫ్ గా హెల్ప్ అయింది యాక్చువల్ గా అలా రావడానికి? 100%. ఎందుకంటే ఐ పర్సనలీ ఆల్సో వాంట్ టు ఎక్స్ప్లోర్ కామెడీ ఎలా చేస్తారు నేను, అసలు నేను చేయగలనా అనే ఒక చిన్నపాటి డౌట్ కూడా దీంతో తీరిపోద్దని నేను ఊహిస్తున్నాను. మేబీ మీ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 2024 తర్వాత సర్కార్ నౌకరీ నుంచి 26లో ఇప్పుడు మనకి కొత్త మలుపు వచ్చే గ్యాప్ లో మీరు వేరే స్టోరీస్ కూడా విన్నారు, బట్ వై ఓన్లీ కొత్త మలుపు? అండ్ అంటే ఇట్ హాస్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నన్ను చాలా మంది అదే రోల్లో చూసారు, సర్కార్ నౌకరీ ఇలాంటి రోలే, వేర్ ఐ ప్లే అ సోషల్ ఇష్యూ కోసం రన్ అయ్యే క్యారెక్టర్స్ కానీ, లేకపోతే వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్స్, ఎక్కువ ఇలాంటి ఇమోషన్స్ ఏదైతే ఏడుపు భయం లాంటి ఇమోషన్స్ ఉన్న క్యారెక్టర్స్లో ఎక్కువ ఇమాజిన్ చేయడం వల్ల అలాంటి స్క్రిప్ట్స్ నాకు ఎక్కువ వచ్చాయి 24లో. కొన్ని కామెడీ స్క్రిప్ట్స్ వచ్చినా కూడా నాకు నాకు ఈ స్క్రిప్ట్లో నచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఇస్ ఆయన డైలాగ్స్. ఏదైతే వెస్ట్ గోదావరి కామెడీ టైమింగ్ ఉంటుంది కదా, అది నాకు చాలా ఆకట్టుకుంది ఈ స్క్రిప్ట్లో. సో ఈవెన్ దో ఐ డోంట్ ప్లే అ విలేజర్ లైక్ హౌ ఐ ప్లేడ్ ఇన్ సర్కార్ నౌకరీ, స్లాంగ్ ఉండకపోయినా ఆ ఎన్వైరన్మెంట్ లో జరిగే కామెడీ సీక్వెన్సెస్ నాకు చాలా నచ్చాయి. సో ఈ టైం తీసుకున్న, అది కాన్షియస్ గా తీసుకున్న డిలే కాదు. మధ్యలో చాలా స్క్రిప్ట్లు రావడం కానీ, ఇప్పుడు మేము దీని షూటింగ్ కూడా లాస్ట్ ఇయర్ చేసిన షూటింగ్ ఇది. కానీ ఇప్పుడు అందరికీ తెలుసు, ఒక చిన్న మూవీ బయటకు రావాలంటే కొన్ని హర్డిల్స్ దాటుకుని రావాలి, అండ్ విచ్ టేక్ టైం. సో అది నాట్ ఎవ్రీథింగ్ యూజువల్లీ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. అంటే చేసిన తర్వాత వెంటనే బయటకు వచ్చేయాలి. సో దే ఆర్ దోస్ డిఫికల్టీస్ ఆల్సో. మేబీ రీల్ జనరేషన్ అవ్వచ్చు కానీ రీల్ లాగా టక్కుని ఇన్స్టెంట్ గా అయితే అవ్వదు. అదే వెరీ రైట్ఫుల్లీ పుట్. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల కొంచెం డిలే అవుతూ వస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మంచి పుష్ తో ఇప్పుడు మైత్రి వాళ్ళు కొలాబరేట్ అయ్యారు మాకు. అవును, అది మేబీ మీకు లక్ ఫ్యాక్టర్ అవ్వచ్చు ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయడం అనేది. అండ్ మేబీ ఇంతవరకు ఆగిన దానికి ఒక ప్లస్ పాయింట్ ఇది అవ్వచ్చు. సో పర్స్పెక్టివ్ మ్యాటర్స్. అంటే ఏదైనా పాజిటివ్ జరిగితే ఏది జరిగినా మన మంచికి అనుకోవడానికి ఆ సెంటెన్స్ కి హెల్ప్ అవుతుంది. ఇండస్ట్రీలో బెస్ట్ థింగ్ టు థింక్ ఇస్ దట్ ఓన్లీ. ఏం జరిగినా మంచిగా, పేషెన్స్ కూడా చాలా కావాలి. పేషెన్స్ చాలా నన్నైతే చాలా టెస్ట్ చేసింది. ఎందుకంటే యంగ్ యాక్టర్స్ మేము కోరుకునేది ఏంటి, టకా టకా మాకు సినిమాలు పడాలి, టకా టకా మాకు ఫేమ్ కూడా అంతే ఫాస్ట్ గా రావాలి. కంపారిజన్స్ ఉంటాయి, నా సేమ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న యాక్టర్స్ తో కంపారిజన్స్ ఉంటాయి. అండ్ మీరు అదే స్టార్ సింగర్ ని వాళ్ళ బాబు కాబట్టి ఆ కంపారిజన్స్ ఇవన్నీ చూసుకుని ఉంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐదర్ మనం ఈ పాజిటివ్ మైండ్ సెట్ లో 100% దీంట్లోనే వెళ్ళాలి, ఇంకా లేకపోతే మనం మెంటల్ అవుతాం. అండ్ ఇన్ బిట్వీన్ బట్ మీకు అనిపించలేదా, ఓకే మేబీ ఒకటే టైప్ వెళ్తే వస్తున్నాయి ఓకే, కానీ మేబీ నేను ఒకటే స్టైల్ చేస్తే అందరికి ఇంకా బాగా ఎక్కువ రికగ్నైజ్ అవుతాను, తర్వాత ఒక్కసారిగా కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇంకొంచెం ఈజీ అవుతుంది నాకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవడానికి అని మీకు అనిపించింది? ఈ ఎక్స్పెరిమెంటింగ్ ఎప్పుడు చేయాలని ఎప్పుడు ఆలోచించలేదండి. అంటే అగైన్ నేను స్క్రిప్ట్ వచ్చేదాన్ని బట్టి చూస్తాను. ఇప్పుడు సర్కార్ నౌకరీ తర్వాత ఈ స్క్రిప్ట్ వచ్చింది, దీనిలాగే చూస్తాను. నెక్స్ట్ వచ్చేది స్పెసిఫిక్గా సెపరేట్గా చూస్తాను. ఆఫ్టర్ డూయింగ్ అ మూవీ లైక్ సర్కార్ నౌకరీ మళ్ళీ ఇంకో విలేజ్ బేస్డ్ సోషల్ ఇష్యూ కంటే నన్ను నేను ఇంకోలా చూపించుకుంటే బెటర్ అని నా థాట్ ప్రాసెస్. అది కరెక్టా కాదా నాకు తెలియదు, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మేబీ ఆఫ్టర్ దిస్ కొత్త మలుపు, ఆ కొత్త మలుపు మీరు నెక్స్ట్ తీసుకోవడానికి తెలుస్తుంది ఏదైనా. ఇప్పుడు ఎందుకంటే వేర్ ఆల్సో నావిగేటింగ్. నాకున్న ఒక ఫిల్మ్ ఎక్స్పీరియన్స్, నేను ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ చేశాను, ఈ రెండు నాకు ఎలా వర్కౌట్ అవుతాయని మెల్లిమెల్లిగా తెలుస్తాయి నాకు, అలా నావిగేట్ చేసుకుంటూ పోవడమే. బట్ ఐ వాజ్ వెరీ అంటే నేను ఈ ఏదైతే వర్స్టాలిటీ చూపించుకుందాం అనుకున్నాను, డిఫరెంట్ రోల్స్ లో చూపించుకుందాం అనుకునేది, అది నాకు ఎప్పటి నుంచో ఉండింది. So I felt like this is a nice direction to show myself as a comedic actor also. Right. True. And అంటే మనలో ఎంత టాలెంట్ ఉంది, ఎలా చేయగలమని చూపించుకుంటేనే అఫ్ కోర్స్ మనకి ఛాన్సెస్ వస్తాయి అండ్ అదర్ డోర్స్ ఓపెన్ అవుతాయి, లైక్ సర్కార్ నౌకరీకి ఓపెన్ అయ్యాయి. బట్ ఇప్పుడున్న ట్రెండ్ లో ఎలా ఉందంటే, ఒక మూవీ చేయటం అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి పక్కన పెడితే కొన్ని సార్లు ట్రెండ్ బట్టి చేయడం అవుతుంది. ఒకప్పుడు
నవలల నుంచి స్టోరీస్ రావడం వేరు, అయితే విలేజ్ బ్యాక్డ్రాప్ చేసినా కూడా ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపాక్ట్ వేరే ఉండేది. అవును. ఇప్పుడు ఏంటంటే ఒక ట్రెండ్ ప్రకారం వెళ్ళాలి. సో ఆ ట్రెండ్ని మ్యాచ్ అవుతున్నప్పుడు మీరు లైక్ ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ కూడా ఒక ట్రెండ్ కదా, అవును. మ్యామ్ సునీత మ్యామ్తో కలిసి మీరు కూడా ఒక ఆల్బమ్ సాంగ్ చేయడం కానీ అలా ఎందుకు ఎప్పుడు అనుకోలేదా చేయాలని? టు బి ఆనెస్ట్ ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ గురించి అయితే ఇప్పుడు అనుకోలేదండి. అంటే మేబీ నేను సోలో లీడ్గా ఒక సాంగ్ చేయడం ద్వారా ఆ డిస్కషన్స్ జరిగాయి. ఎందుకంటే ఇప్పుడు సాంగ్స్ చాలా హిట్ అవుతున్నాయి. ఏదైతే ఇండిపెండెంట్ సాంగ్స్ బయటకు అవును, వస్తున్నాయి, అవే చాలా హిట్ అదే అవుతున్నాయి మన ఎక్కువగా. సాయి అభ్యంకర్ గారు అయితే మొత్తం చేంజ్ చేశారు అసలు మొత్తం industry. ఇప్పుడు నెక్స్ట్ వేరే పాన్ ఇండియా సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ గా అయిపోయారు. అసలు అదే కదా, ఎంత 24-year-old కుర్రాడు అసలు ఏం చేస్తాడు. అదే సో ద ట్రెండ్ హ్యాస్ బికమ్ దట్, ద సోషల్ మీడియా థింగ్ హ్యాస్ బికమ్ దట్ ఫర్ షూర్. కానీ ఎప్పుడు ట్రెండ్ ఇది కదా, ఇది ఫాలో అవుదాం, ఇది చేస్తేనే మనకి సక్సెస్ వస్తుంది అనే థాట్ ప్రాసెస్ నాకు నచ్చదు యూజువలీ. ఓకే, మనం ఎంత యూనిక్గా మన ఓన్ జర్నీ, అలా మన ఐడెంటిటీ ఏంటి అది బయట పెట్టడం మోర్ ఇంపార్టెంట్. బట్ 100%, ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్. True. మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్తో రావడం వల్ల నాకు ఎప్పటి నుంచో మ్యూజిక్ వీడియో చేద్దాం ఉంటుంది. సంథింగ్ దట్ కెన్ కేటర్ టు మై టేస్ట్, నా టేస్ట్ ఏంటి మ్యూజిక్లో, నేను ఎలా నన్ను నేను పోర్ట్రే చేసుకుందాం అనే ఐడియా అయితే చాలా ఉంది. బట్ ఇప్పటిదాకైతే అది స్పాట్ అని ఆలోచించలేదు Okay. మ్యూజిక్ వీడియో. మేబీ ఇప్పుడు నెక్స్ట్ నుంచి మేబీ మీరు అన్నట్టు ఒకవేళ ఆలోచించి ఎలా తీసిన తర్వాత మీరు అన్నట్టు ఒక మ్యూజికల్ మూవీ జానరాతో ఉన్నటువంటి మూవీ Correct. చేసే ఛాన్స్ రావచ్చు. యా, అంటే చిన్నప్పటి నుంచి నాకు అది చేయాలని ఉండింది. ఎందుకంటే నేను సినిమాల్లో ఎప్పుడు చూసినా కూడా ఒకటి చాలా ఆఫ్ పుట్టింగ్ అనిపిస్తుంది, అంటే వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు కానీ వైట్ షెడ్ స్క్రాప్ అనిపిస్తుంది. అంటే అది సింక్ అవ్వదనా? అది అదే అండి, ఇప్పుడు ఇది పట్టుకోవడం ఒకటి సరే, లిప్ సింక్ లో పాడుతున్నారు, అది గిటార్ ని వీణలా వాయిస్తే బాగుంటది కదండి. అది కరెక్టే. సో అది చాలా మిస్ అయ్యేవాడిని నేను యాజ్ అన్ Okay. ఆడియన్స్. ఎప్పుడైతే మ్యూజిక్ వీడియోస్ కానీ సినిమాల్లో మ్యూజిక్ ఎప్పుడైతే చూస్తారో అది వాయిస్తూనే ఉంటారు అంటే, కానీ అది ఆథెంటిక్ గా ఒక మ్యూజిషియన్ ఎలా ఉంటాడు అని తెలుగు సినిమాలో ఐ ఫీల్ లైక్ చాలా తక్కువ చూసాం మనం ఒక మ్యూజిషియన్ స్టోరీ అనేది. ఓకే, అండ్ ఐ రియలీ వాంట్ టు డూ దట్ ఎట్ సమ్ పాయింట్. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి మేబీ మీరే డైరెక్ట్ చేస్తూ మీరే అలాంటి అంటే మనకి యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియా చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏమన్నా అలా సునీత మ్యామ్ హెల్ప్ తీసుకొని చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఈ మ్యూజిక్ మ్యూజిక్ స్టైల్ మీరు ఎలా అనుకున్నారో అలా చూపించగలిగేలాగా. అంటే నాకు ఎంత తక్కువ హెల్ప్ తీసుకుంటే అమ్మ నుంచి అంత ఎందుకంటే ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం నన్ను నేనుగా కూడా చూసుకోవాలి, ఆడియన్స్ కూడా నన్ను నేనుగా చూసుకోవాలి. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఆవిడ హెల్ప్ ఇప్పటిదాకా. కానీ నేను ఏదైతే నా ఐడెంటిటీ, నా డెసిషన్ మేకింగ్, ఇప్పుడు ఒక తప్పు డెసిషన్ తీసుకున్నా కూడా నా డెసిషన్ అయితేనే బెటర్. ఒకళ్ళ మాట వినడం ఓకే, కానీ వాళ్ళ మాటే వినాలని లేదు. నా ఓన్ ఐడెంటిటీ కూడా బయటికి రావాలి కాబట్టి అమ్మ హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటా. కానీ ప్రతి చోట ఆవిడ పేరు పడకూడదు. ట్రూ. ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. సమ్ టైమ్స్ మీరు ఎంత కష్టపడి ఎఫర్ట్ పెట్టినా, ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం, మీరు అన్న బిగ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న స్టార్స్ అయినా సరే వాళ్ళ ఫాదర్స్ కానీ 4 fathers వాళ్ళ పేర్లే చెప్తూ ఉంటారు, వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు. సో అలా మీరు ఇంకెక్కువ డబుల్ ట్రిపుల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో దానికి మీరు నెక్స్ట్ ప్లాన్ ఎలా చేసుకున్నారు? ఎందుకంటే ఈ వొలటాలిటీ ఉన్న ఇండస్ట్రీలో మీకంటూ మార్క్ క్రియేట్ చేసుకోవడం, అలాంటి మీ పేరు రావడం. ఐ ఫీల్ లైక్ పర్ఫార్మెన్సెస్ విల్ స్పీక్ అండి. అంటే ఇప్పుడు నన్ను నేను నటుడిగా ప్రూవ్ చేసుకోకపోతే ఐ విల్ ఆల్వేస్ బి సునీత గారి అబ్బాయి ఆకాష్. నేను ఒకవేళ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి, అది హిట్ కొడితేనో లేకపోతే ఒక రకమైన అప్రిసియేషన్ వస్తేనో, ఒక రకమైన ఏదైతే ఓకే తిను యాక్ట్ చేయగలడు అని ఒక ఐడెంటిటీ వస్తే నాకు ఐమ్ వెరీ హ్యాపీ. ఐ అబ్సల్యూట్లీ డోంట్ మైండ్ బీయింగ్ సునీత గారి అబ్బాయి ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే అప్పుడు నాకు అంత మంచి లైఫ్ ఇచ్చారు కాబట్టి ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అదేం ప్రాబ్లం కాదు. కానీ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే ఆవిడ లేకపోతే నేను లేనా అదే సిచ్యువేషన్ రాకూడదు. రైట్, ఎగ్జాక్ట్లీ. వెరీ సెన్సిబుల్ లైన్, అంటే చిన్న థిన్ లైన్ ఉంటుంది. తినలేదు అది. ఎందుకంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం మీ బీయింగ్ సునీత గారి అబ్బాయి ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. యా. అండ్ ఇప్పుడు మీరు మూవీస్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఇంతకుముందు మూవీ నుంచి సర్కార్ నౌకరీ నుంచి ఇప్పుడు ఈ మూవీలో మీరు పర్సనల్గా అంటే యాక్టింగ్ పరంగా కానీ, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్స్ప్రెషన్ ఇవ్వడము అక్కడ వేరేలాగా ఉంటుంది, ఇక్కడ కమర్షియల్ మూవీకి టైమింగ్ వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే కామెడీ అందుకోవాలి, సో దాన్ని డెలివర్ చేసే ప్రాసెస్ వేరే ఉండాలి. అండ్ లాంగ్వేజ్ రాని ఆర్టిస్ట్ కో యాక్టర్ తోటి వర్క్ చేయడం, ఇవన్నీ మీ సైకలాజికల్గా వదిలేసి మీరు అవుట్పుట్ ఎలా ఇవ్వగలిగారు మీ బిహైండ్ ద వర్క్? చాలా అంటే కొలాబరేటివ్ ఎఫర్ట్ అండి. ఇప్పుడు కామెడీ టైమింగ్ ఐ ఫీల్ లైక్ ఎవరికి వాడి కామెడీ టైమింగ్ ఒకటి ఉంటుంది, డైరెక్టర్కి ఒకటి ఉంటుంది. డైరెక్టర్ అది ఆర్టిస్ట్ ద్వారా పండిస్తాడని చూస్తారు ఆయన విజన్ ప్రకారం. సో
ఐ ఫీల్ లైక్ అక్కడ మాకు ఈజీ అయిపోయింది. ఆయన కామెడీ టైమింగ్ నాకు అర్థమైంది. నేను అది ఇంకార్పొరేట్ చేసుకోగలిగాను. ఏదైతే మీరు యాక్ట్రెస్తో కొలాబరేట్ అన్నా అది ఐ ఫీల్ లైక్ వర్క్ షాప్స్ చేయడం కానీ, ఒక రకమైన ప్రాక్టీస్ సెషన్స్ చేయడం కానీ, ఎందుకంటే ఆవిడకి కూడా అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పినంటే డైలాగ్కి అర్థం పర్థం ఏంటి అనేది, ఆ సిచ్యువేషన్లో ఒకవేళ హ్యూమర్ తేవాలనుకుంటున్నాం అంటే ఎందుకు తెస్తున్నాం ఏంటి ఆ కాంటెక్స్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కామెడీ టైమింగ్లో వర్కౌట్ అయ్యేది స్పాంటినిటీ ఒకటి, స్పీడ్ ఒకటి, అండ్ డైలాగ్ ఎలా రాశారు దాని మీద, అది ప్రాస వల్ల అవ్వచ్చు, ఇదేమో అవ్వచ్చు కామెడీ టైంలో. సో అదే ఆ కొలాబరేటివ్ ఎఫర్ట్, చాలా డిస్కషన్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు నాకు అనిపించిన కామెడీ టైమింగ్లో నేను ఏమన్నా అంటే డైరెక్టర్ గారు దాన్ని ఒప్పుకోవడం కానీ, ఇది బాగాలేదని తీసేయడం కానీ చాలా జరుగుతాయి. జరుగుతాయండి. ఇప్పుడు నేను ఏమన్నా చాలా లేమ్ జోక్ వేసాను అనుకోండి, అది మేబీ నేను డైరెక్టర్ నవ్వుకోవడం బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇంకోసారి జోక్ అయితే చెప్పవా అప్పుడు నవ్వుతాను అన్నట్టుగా. అదే అది సినిమాలో చూస్తే అప్పుడు వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు కామెడీ టైమింగ్ కూడా అవేర్నెస్ ఉండాలి, ఏది వర్కౌట్ అవుతుంది ఫిల్మ్కి, ఏది అనకూడదు, ఏది దాటకూడదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ టఫ్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే మీమ్ జనరేషన్ వచ్చింది కాబట్టి ఏమన్నా వాడితే మీమ్ స్టైల్, మీమ్ కామెడీస్ పెట్టేశారు మూవీలో అని అంటారు. సో ఇవన్నీ డైరెక్టర్ గారితో కొలాబరేషన్ కానీ, డైరెక్టర్ గారు ఇలాంటి విషయాలు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? అంత జాగ్రత్త కూడా తీసుకోలేదు. అంటే ఇప్పుడు చేసే ప్రతి సీన్లో అమ్మో ఇది తర్వాత ప్రాబ్లమాటిక్ అయిపోద్దా అని చేసుకుంటే అప్పటికున్న ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. సో రాసినప్పుడే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ వెల్ అనుకోండి, అదే అండి రిటర్న్ మెటీరియల్ విల్ గివ్ యూ ద మోస్ట్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. ఒక మంచి కామెడీ డైలాగ్ రాస్తే అది స్క్రిప్ట్ చదివినా నవ్వు వస్తుంది, యాక్ట్ చేసినా నవ్వు వస్తుంది. సో రిటర్న్ మెటీరియల్లో ఉన్న పవర్ అది. సో అలాంటి కొన్ని డైలాగ్స్ రాశారు కదా, అది నేనంతా ఎన్హాన్స్ చేయగలిగిన దాని మీద ఫోకస్ పెట్టచ్చు దానికంటే. సూపర్. సో అంటే మీరు ఇంకా మీ విషయానికి వస్తే లైక్ ఇప్పుడు పర్సనల్గా ఒక్కసారి మీరు యాక్టింగ్ చేద్దామని ఫిక్స్ అయింది యాక్చువల్గా ఎప్పుడు? దేర్స్ నో వన్ డే అండి. అది ఎలా అంటే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది, అమ్మకి అర్థమైంది నాకు ఇంట్రెస్ట్ ఉందని. నా ఇంట్రెస్ట్ పెరగడంతో ఆవిడ భయం పెరిగింది, వీడికి అవసరం యాక్టింగ్. ఆవిడకి ఉంటుంది కదా నేను ఆవిడ స్ట్రగుల్ అయింది ఇండస్ట్రీలో, ఆ స్ట్రగుల్ నాకెందుకురా, నువ్వు ఇంకెవరైనా చూసుకోవచ్చు కదరా, బట్ నాకు వచ్చిందల్లా ఇదే మమ్మీ అని చెప్తే. సో ఫిక్స్ అయిపోయారు. లైక్ అంటే మీరు ఆల్టర్నేట్ కూడా ఎందుకైనా మంచిది, అమ్మ కూడా భయపడుతున్నారు, నిజంగానే ఇండస్ట్రీలో చాలా ఒక్కసారిగా చేంజెస్ వస్తున్నాయి కదా, సో ఆల్టర్నేట్ గా ఇదైతే మైండ్ లో పెట్టుకుందాం బట్ యాక్టింగ్ ట్రై చేద్దాం అని ఏమని అనుకున్నారా? ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను. అంటే ఐ వాంటెడ్ టు గివ్ మై సెల్ఫ్ ఫ్యూ ఇయర్స్ యాక్టింగ్ ఎక్స్ప్లోర్ చేద్దామని. ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఇప్పుడు చాలా మంది యాక్టర్స్కి ఇంత ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉండదు. అంటే నేను కొన్నేళ్ళు యాక్టింగ్ ట్రై చేస్తా, వర్కౌట్ అయితే అవుద్ది లేకపోతే అవ్వదు. బట్ ఐ ఫీల్ లక్కీ దట్ నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది. నేను కొన్నేళ్ళు ట్రై చేసుకున్నా కూడా ఐ కెన్ స్టిల్ బీ సేఫ్ అండ్ సౌండ్. అది అన్ఫార్చునేట్లీ అందరికీ ఉండదు ఆ స్పేస్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మై మదర్ టు గివ్ మీ దట్ స్పేస్. కానీ వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇస్ ఆడియన్స్ కంటే ముందు అమ్మ నమ్మాలి నాకు యాక్టింగ్ వచ్చా లేదా అనేది. ఎందుకు అలా అనిపించింది? ఎందుకంటే ఆవిడకున్న డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల యాక్టింగ్ మీద కూడా పట్టుంది ఆవిడకి. సో వన్ థింగ్ ఈజ్ బీయింగ్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ సన్ ఒకటి, అండ్ బీయింగ్ కాన్ఫిడెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్ టు ఆర్టిస్ట్ అలా ఉంది. సో నాలో టాలెంట్ ఉందని గమనిస్తే ఆవిడ నాకు చాలా బూస్ట్ వస్తుంది. అంత ఇంట్లోనే అసలు అంత అన్సర్టెనిటీ, వీడికి ఏమైనా వచ్చా అని ఉంటే నా కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత నేను ఎంత ఫేక్గా బయట కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ దట్స్ నైస్ వే టు గో. సో ఎప్పుడైతే ఆవిడకి నమ్మకం కలిగిందో దెన్ షీ పుష్డ్ మీ. బట్ మరి అది నమ్మకం కొంత అట్లీస్ట్ ఒక పర్సంటేజ్ ఏమన్నా పెరిగిందా సర్కార్ నౌకరీ చూసిన తర్వాత? ఎందుకంటే చాలా ఇంటెన్స్ ఫీలింగ్, చాలా బాగా పండించారు. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ డ్రామా ఇది చూసిన తర్వాత కొంత పర్సంటేజ్ ఏమన్నా పెంచిందా? మార్క్స్ ఇచ్చారా? మార్క్స్ ఇస్తారు, అంతే మార్క్స్ కట్ చేస్తారు కూడా. స్ట్రిక్ట్ ఉండాల్సిందే అండి, ఎస్పెషలీ ఇన్ ఫీల్డ్ లైక్ దిస్ కదా. మనకందరూ ఈ ఫీల్డ్ లో నిజాలు చెప్పరు. మన ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా దేర్ మైట్ బి ఇమోషన్స్ వెనకాల విచ్ కెన్ పుట్ యూ డౌన్ ఆర్ సంథింగ్. కానీ మనకి మోస్ట్ రియాలిటీ చెక్ ఇచ్చేది మన పేరెంట్స్ అండ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ సిబ్లింగ్స్. వీళ్ళే వెల్ విషెస్ కూడా వీడు ఫీల్ అవుతాడా లేదా అని కూడా అప్పుడప్పుడు ఆపేసుకుంటారు. కానీ బట్ మామ్ బీయింగ్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ షీ హ్యాస్ టు బీ క్రిటికల్ ఆఫ్ యాక్టింగ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా చూసినప్పుడు కూడా అదే చెప్పారు, అంటే ఇక్కడిక్కడ చేంజ్ చేస్తే బాగుంటుందిరా, ఇక్కడ బాగుంది అని రకరకాల. దట్స్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. ఇప్పుడు ఆడియన్స్ కూడా అందరికీ నా పర్ఫార్మెన్స్ వస్తుందా లేదు, ఎవరికి నచ్చదా అది కూడా లేదు, ఎవడో ఒకడు ఉంటాడు కదా బాగా చేసావురా నువ్వు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఫీల్డ్.
అండ్ మీరు అన్నట్టుగానే ఆ డైవర్ట్ అవ్వకుండా ఉండగలగాలి. మీరు అన్నారు అమ్మ నుంచి ఎంత తక్కువ హెల్ప్ తీసుకుంటే అంత మంచిదని. సో మీరు ఓన్గా వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు మీకు ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులను మనం చూసాం, కొన్ని సజెషన్స్ వల్ల నువ్వు హీరోగానే చేయి, లేదా నువ్వు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయి, సూపర్గా ఉంటుంది అన్న తర్వాత వాళ్ళ కెరీర్ చాలా మారిపోయింది. సో అలా మీరు లేదు నేను ఎవరి మాట వినను అని ఫిక్స్ అయి ఉన్నారా, లేకపోతే ఏమన్నా ఇన్పుట్స్ కి రెడీగా ఉన్నారా? లేదండి, నేను ఎవరి మాట విన్ను అని ఈ స్టేజ్ సీతే అయితే కాదు. చాలా పొగరు అనుకుంటారు. లేదు, Right. అందరి మాట వినండి. ఇప్పుడు ఏంటంటే ఒకటి, అందరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఎవరికి వాళ్ళ సహా తీసుకుంటూనే ఉండండి. కానీ మీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, Right. మీకు ఒక రీజనింగ్ ఉంటుంది. ఓకే ఇది విన్నాను, దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోకూడదు. మనం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకేమనిపిస్తుందో మనం చేయడం ఓకే. అలానే నేను ఎవరి మాట విన్నాను కూడా ఉండకూడదు, అందరి మాట వినాలని కూడా ఉండకూడదు. అదొక గ్రే ఏరియా అనుకోండి, ఒక మధ్యలో. అండ్ ఫైనల్గా అసలు ఇప్పుడు మనకి అంటే లైక్ మీ జర్నీ, సక్సెస్ఫుల్ జర్నీనే యాక్చువల్ మాట్లాడాలి మనం ఇప్పుడు ఎంత మాట్లాడినా కూడా. బట్ మీరు ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత సెల్ఫ్ టాక్స్ చాలా చేసుకొని ఉంటారు, సెల్ఫ్ లెర్నింగ్ కూడా చాలా చేసుకొని ఉంటారు. మీరు Yes. మీ గదిలో కూర్చొని ఈ సినిమా లేదా ఈ ఆర్టిస్ట్, ఈ హీరోని చూసి, ఈ కథను చూసి, సో అలా మీరు అనుకున్న కథలు, సినిమాలు, ఆర్టిస్ట్, డైరెక్టర్స్ ఏంటి మీ స్టోరీ? ఒకసారి మీ సెల్ఫ్ టాక్ ఏంటి? సెల్ఫ్ టాక్ అంటే యూజువలీ కొన్నిసార్లు మనం ఊహిస్తాం ఈ డైరెక్టర్తో పని చేయాలి అని ఒక సెల్ఫ్ టాక్ నడుస్తుంది. మన ఓన్ సినిమా చూసుకున్న తర్వాత అసలు నువ్వు ఏం చేసావరా అని ఒక సెల్ఫ్ టాక్ నడుస్తుంది. సో రకరకాలైన థాట్ ప్రాసెస్ వస్తూ ఉంటాయి. ఏది డెఫినెట్గా చెప్పలేనండి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ లైక్ టు కీప్ మై సెల్ఫ్ పాజిటివ్. ఏ అలాంటి థాట్ ప్రాసెస్ వచ్చినా నేను చాలా ఓవర్ క్రిటికల్ అయిపోతా నా పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు. అండ్ నేను నా సినిమా చూడబోద్దు కదా నాకు, ఎందుకు? ఏమో అదే ఇంకా అలవాటు కాలేదేమో నన్ను నేను చూసుకోవడం వెండి తెర పైన. అంటే సంథింగ్ ఎక్కడో మీలో ఇంకా చెయ్యాలి అనే ఒక థర్స్ట్ ఉన్నట్టుంది. అండ్ ఐ ఫీల్ దట్ ఆల్సో కేమ్ ఫ్రమ్ మామ్. ఐఎమ్ నెవర్ సాటిస్ఫైడ్ అనే ఒక చిన్నది అలా ఉంటుంది. సో సెల్ఫ్ టాక్, ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది నాకు ఒక దాని మీద. మీరు కూడా అంతే, అది లేకపోతే అసలు ఎప్పుడు తిండి లేకపోయినా బతకచ్చు చాలా మంది, కానీ ఓవర్ థింకింగ్ ఈ జనరేషన్ లో లేకపోతే అది కష్టం. చాలా ఓవర్ అనాలిసిస్ చేస్తాం, మేబీ అది కూడా చాలా మైనస్ అవుతుంది. సో మరి మీరు ఈ జర్నీలో సునీత మ్యామ్ జర్నీ చూస్తుంటారు, ఇప్పుడు మీ జర్నీ చూసారు, చాలా మంది జర్నీ చేస్తున్నారు. సో మీ పర్స్పెక్టివ్ లో సక్సెస్ నాకు ఇప్పుడు వచ్చింది అనేది మీరు దేన్ని అంచనా వేసుకొని సక్సెస్ అనుకుంటారు దీన్ని? ఒకటండి, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ పీపుల్ సే, బాక్స్ ఆఫీస్ అనేది ఒక క్రైటీరియా. ఎంతైనా ఏ యాక్టర్కైనా ఒక క్రైటీరియా అయితే బాక్స్ ఆఫీస్. మీ వల్ల టికెట్ సేల్స్ ఇంతలా పెరిగాయంటే దట్ ఈస్ అ బిగ్ స్టేట్మెంట్ ఫర్ ఎనీ యాక్టర్. ఇప్పుడు చాలామంది ఇది కూడా అంటూ ఉంటారు, నా పర్ఫార్మెన్స్ 10 మంది నచ్చిందని అంటే నాకు అది చాలు అని. సో అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. నా పర్స్పెక్టివ్ అంటే ఎస్, టికెట్ సేల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. టికెట్ సేల్స్తో ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక యాక్టర్కి, దట్ నన్ను నమ్ముకునే జనాలు వస్తారు ఫ్యూచర్లో, నా క్రాఫ్ట్ నమ్ముకుని, నా ఆర్ట్ నమ్ముకుని జనాలు వస్తారు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గుడ్ నంబర్స్ ఇన్ బాక్స్ ఆఫీస్ ఫర్ షూర్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం దీని మీద ఫోకస్ ఎక్కువ పెట్టేసి జెన్యున్గా మన దగ్గరకు వచ్చి అప్రిషియేట్ చేసే వాళ్ళని మర్చిపోతూ ఉంటాం. సో ఈ రెండు పుట్టింగ్ దీస్ టూ ఇన్ మైండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అండ్ ఈ ఇండస్ట్రీలో చాలా ఇంత నెగిటివిటీలో మనల్ని మనం ఫోర్స్ఫుల్లీ పాజిటివ్గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది వర్కౌట్ అవ్వకపోతే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది వర్కౌట్ ఎక్కువ ట్రోలింగ్ నడిచింది కానీ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ బాగానే ఉంది, బాక్స్ ఆఫీస్ అంతే అంతే. సో ఫోర్స్ఫుల్లీ మనల్ని మనం పాజిటివ్గా ఉంచుకోవడం అనేది ఐ ఫీల్ లైక్ దట్స్ ఓన్లీ వే టు నావిగేట్. అంతే, నచ్చిన కూర మాత్రమే తినేసి మీద నచ్చకపోతే పడేస్తాం. అండి, ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా మీరు అంటే లైక్ మన హీరోస్ కి వీళ్ళకి క్రైటీరియాస్ ఎలా చూస్తారు ఇండస్ట్రీలో అనేది నిజంగా ఇప్పుడు అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. ఒకప్పుడు 6 ప్యాక్, తర్వాత మళ్ళీ లేకపోతే గ్లామరస్ లుక్ అనేది ఉంది. బట్ ఇప్పుడు మారింది డెఫినెట్ గా. కాబట్టి మీరు అన్ని వర్సటైల్ పర్ఫార్మర్ గా కూడా ఉంటారు అని ఆశిస్తున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ టు యు. థ్యాంక్ యూ సో మచ్.